నమస్తే వెల్కమ్ టు బీసీటీ న్యూస్ నేను కళ్యాణి వార్తల్లో ముందుగా హెడ్లైన్స్ భూమి సమస్యలు ఉన్న రైతులు రెవెన్యూ సదస్సులను ఉపయోగించుకోవాలి మండల తహసీల్దార్ సుందరమ్మ ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడిన కుటుంబం మొదటి వేతనం కూడా ఇస్కాన్ దేవాలయంకు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గల్లా మాధవ్ రాష్ట్రంలో తెలివిగా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ పేదల నడ్డి విరిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు జల్దీ భాగ్యశ్రీధర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు ప్రాజెక్టు పనుల తీరుపై అధికారులు ఇంజనీర్లతో సీఎం సమీక్ష చేశారు ఈ పర్యటనలో సీఎం వెంట జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 సూర్యునిలాగా చీకటి చేర్చి చంద్రునిలాగా వెన్నెల నుంచి అందరికీ అభివృద్ధిని తెస్తాడే చంద్రబాబు నాయుడే ఒకే ఒక నాయకుడే గడ్డం గట్టెక్కించే నాయకుడిప్పుడు ఒకడే 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 జాతికి ప్రగతిని తెచ్చే పాలకుడిప్పుడు అతడే 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 బాపట్లపట్నంలోని చీలు రోడ్డు సెంటర్ వద్ద వేంచేసుకున్న రుక్మిణి సమేత పాండురంగ స్వామివారి దేవాలయం ప్రాంగణంలో ధనుర్మాస ఉత్సవాలను అంగరంగ వైభవంగా ప్రారంభించారు ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకం అమ్మవారికి విశేష కుంకుమార్చన పూజా కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమాలను అర్చక స్వాములు నెమలికంటి హనుమంతరావు చిట్టిబాబు కౌండిన్య ప్రసాద్ సాయి తదితరులు పర్యవేక్షించారు ప్రశ్నపత్రాలను స్థానిక పోలీస్ స్టేషన్లలో భద్రపరిచామని మండల విద్యాశాఖ అధికారి విజయశ్రీ అన్నారు 10వ తరగతి అర్ధ సంవత్సర పరీక్ష లెక్కల పేపర్ సామాజిక మాధ్యమాలలో ప్రత్యక్షం కావడంతో ఉన్నతాధికారులు మ్యాథమెటిక్స్ పేపర్ను రద్దు చేశారు మండల విద్యాశాఖ అధికారులు పెట్టెలలో భద్రపరిచి సీల్ చేశారు ఈ సందర్భంగా మండల విద్యాశాఖ అధికారి విజయశ్రీ మాట్లాడుతూ ఇప్పటికే తెలుగు ఇంగ్లీష్ హిందీ పరీక్షలు అయిపోయాయని మ్యాథమెటిక్స్ 20న జరుగుతుందని మిగిలిన సబ్జెక్టులు యథావిధిగా జరుగుతాయని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంఈఓ మనోరంజని సిబ్బంది ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు మ్యాథ్స్ పేపర్లు హై స్కూల్ యూట్యూబ్లో వచ్చినప్పుడు లీక్ అయిన సందర్భంగా దాన్ని పోస్ట్ పోన్ చేసి మిగిలిన పేపర్లని పోలీస్ స్టేషన్లో ఆ లోకల్ ఉన్న హెడ్ క్వార్టర్ పోలీస్ స్టేషన్స్లో డిపాజిట్ చేయడం సందర్భంగా సైన్స్ సోషల్ ఇవన్నీ కూడా 3 రోజుల పేపర్స్ డిపాజిట్ చేస్తున్నాం సార్ వాటిని ఏ రోజుకి ఆ రోజు ఏ పూటకు ఆ పూట ఉదయం ఒక పేపరు మధ్యాహ్నం ఒక పేపరు 1 గంట ముందు దూరంగా ఉన్న స్కూళ్ళకి పంపిస్తాము దగ్గరగా ఉన్న స్కూల్కి ఒక అరగంట ముందు ఇస్తాము సార్ దాని సందర్భంగా మా కమిషనర్ గారు ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాటిని డిపాజిట్ జరిగింది సార్ వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సులు కలిగి ఉండాలని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఎన్ ప్రసన్న కుమారి అన్నారు కర్లపాలెం చెరుకుపల్లి గ్రామాలలో మోటారు వాహనాల ఇన్స్పెక్టర్ ప్రసన్న కుమారి తనిఖీలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రసన్న కుమారి మాట్లాడుతూ ఫిట్నెస్ లేని ఓవర్లోడ్ ఉన్న 9 వాహనాలపై కేసులు నమోదు చేసి 40,000 అపరాధ రుసుం విధించినట్లు చెప్పారు ఈ కార్యక్రమంలో సిబ్బంది నరసింహ తదితరులు పాల్గొన్నారు
సాధారణ చెకింగ్లో భాగంగా ఎన్ఫోర్స్మెంట్ నిమిత్తం కర్లపాలెం, చెరుకుపల్లి ఏరియాల్లో చెకింగ్కు రావడం జరిగింది. ముఖ్యంగా 2 వీలర్స్ సెల్ ఫోన్ రైడింగు కేసులు మరియు ట్రాక్టర్కి రిఫ్లెక్టర్స్ లేకపోవడం, లైసెన్సులు లేకుండా వాహనాలు నడపడం ఇలాంటివి ఫైండ్ అవుట్ చేసి ఫిట్నెస్ లేని వాహనాలను మరియు ఓవర్లోడింగ్ ఆటోస్ కేసెస్ని ఒక 9 కేసుల వరకు బుక్ చేయడం జరిగింది. దీనివల్ల డిపార్ట్మెంట్కు ఒక 40,000 రూపాయల అపరాధ రుసుము విధించడం జరిగింది. దయచేసి ప్రజలందరూ రహదారి భద్రత రానున్న జనవరిలో రహదారి భద్రతా కార్యక్రమాలు జరగనున్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకునైనా ప్రజలు లైసెన్సులు తీసుకొని వాహనాలను నడపాలని మరియు ట్రిపుల్ రైడింగ్లు దయచేసి చేయవద్దని, నైట్ టైము ట్రాక్టర్స్కి వెనక సిగ్నల్ లైట్స్ లాంటివి ఏమీ ఉండవు కాబట్టి రిఫ్లెక్టర్స్ని మీరు దయచేసి పేస్ట్ చేసుకొని వాహనాలను నడపవలసిందిగా ప్రజలకు సూచించడమైనది. అలాగే ప్రమాదరహిత ప్రయాణాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాను. ప్రభుత్వం మారినా ఉపాధ్యాయుల సమస్యలు అదేవిధంగా కొనసాగుతున్నాయని, వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ చాన్ భాషా అన్నారు. బాపట్ల జిల్లా కేంద్రంలోని ఏపీటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించిన ఏపీటీఎఫ్ బాపట్ల జిల్లా సబ్ కమిటీ సమావేశంలో ఆయన పలు అంశాలపై ప్రసంగించారు. ఉపాధ్యాయుల పట్ల గత ప్రభుత్వం అనుసరించిన నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా ఒక కొత్త ప్రభుత్వం వచ్చింది. ఉపాధ్యాయుల ఉద్యోగుల పట్ల ఎంతో ఒక నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా పనిచేసిద్దని ఆశించి ఒక కొత్త ప్రభుత్వాన్ని ఆహ్వానించడం జరిగింది. అయితే ప్రభుత్వం మారినా కూడా ఉపాధ్యాయుల ఉద్యోగుల వెతలు మాత్రం అదే విధంగా ఉన్నాయి. దీన్ని మేము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. యాప్లు గత ప్రభుత్వంలో ఉన్న యాప్ల కంటే ఈ ప్రభుత్వంలో యాప్లు ఇంకా పెరిగినాయి. దానివల్ల టీచింగ్కి, విద్యార్థికి టీచింగ్కి ఉన్న రిలేషన్ దెబ్బతింటుంది. అయితే ప్రభుత్వాలు ఏంటంటే యాప్లతో విద్యా అభివృద్ధి జరుగుతుందన్నారు. అది తప్పు. ఎప్పుడైతే యాప్లు పెరుగుతున్నాయో టీచింగ్కి మాత్రం ఉపాధ్యాయుడు దూరం అవుతున్నాడు. గత ప్రభుత్వం చెప్పిన అంచనాల ప్రకారమే చూద్దాము. దాదాపు 10 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలకి ప్రైవేట్ పాఠశాల నుంచి ప్రభుత్వ పాఠశాలకు వచ్చామని చెబుతున్నారు. అయితే 2019 నుంచి ఇప్పుడు దాకా దాదాపు 5 సంవత్సరాల్లో ఒక్క ఉపాధ్యాయుడి పోస్టు కూడా ఏ ప్రభుత్వం, గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ ఇంతవరకు ఇవ్వలే. మరి 10 లక్షల మంది విద్యార్థులు పెరిగినప్పుడు మరి 10 లక్షలకి విద్యార్థులకి సరిపడా ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ చేయలే. కానీ చెప్పటం మాత్రం గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ చెప్పటం మాత్రం ప్రతిసారి మేము విద్యాభివృద్ధిని, విద్యార్థుల్ని ఆంధ్రప్రదేశ్లో ప్రపంచంలో అగ్రశ్రేణిగా ఒక విద్యను అందిస్తున్నాం అంటున్నారు. ప్రపంచ స్థాయిలో ఒక విద్యను అందించడం అంటే ఏంటి? ఏ విధంగా అందిస్తారు? విద్యార్థికి చెప్పే సరిపడే విద్యార్థులు మన టీచర్స్ రిక్రూట్మెంట్ చేయటం వల్ల కానీ సరిపోతుంది. కానీ ప్రభుత్వం ఏంటంటే రిక్రూట్మెంట్ చేయకుండా అవసరమైతే మీకు ఐఎఫ్పి ప్యానెల్స్ ఇస్తాం, డిజిటల్ చేస్తూ ఉంటున్నారు. కానీ ఐఎఫ్పి ప్యానెల్స్ డిజిటల్ చేయటం వల్ల విద్యాభివృద్ధి జరుగుతుందా అనేది ఒకసారి ప్రభుత్వాలు కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది. అయితే ఇంతవరకు డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదు. డిఎస్సిని త్వరగా రిక్రూట్మెంట్ చేయాలి. ఇదివరకు ఏంటంటే గతంలో నెల ప్రమోషన్స్ ఉండేవి. దాదాపు 1 year నుంచి నెల ప్రమోషన్స్ ఆగిపోయినాయి. ఈ ప్రమోషన్స్ ఆగిపోవడం వల్ల ఏంటంటే ప్రమోషన్కి చివరిలో ఉన్న ఉపాధ్యాయులు ప్రమోషన్ తీసుకోకుండానే రిటైర్డ్ అవుతున్నారు. తర్వాత సిపిఎస్ ఒక సమస్య ఉంది. 2004 నుంచి దాదాపు 20 సంవత్సరాల నుంచి సిపిఎస్తో బాధపడుతున్న ఉద్యోగ ఉపాధ్యాయులు ఎంతోమంది ఉన్నారు. దానికి ఒక పరిష్కారం చూపకుండా గతంలో సిపిఎస్ దానికి గత ప్రభుత్వం ఏంటంటే జీపీఎస్ అనే గ్యారంటీ పెన్షన్ స్కీమ్ అని ఒకటి తీసుకొచ్చింది. అయితే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే యూపీఎస్ అనే ఒక కొత్త భాష్యంతో తెర మీదకి తీసుకొచ్చింది. అయితే మన ప్రభుత్వం కూడా దాన్ని అమలు చేసిద్దా లేదా అనేది మన ప్రభుత్వం నుంచి ఎటువంటి సంకేతం రావటం లేదు. ఉపాధ్యాయ సంఘాలుగా, ఉద్యోగ సంఘాలుగా ఏంటంటే సిపిఎస్కి ఆల్టర్నేటివ్ ఓపీఎస్ ఒక్కటే, యూపీఎస్ కానీ జీపీఎస్ కానీ ఆమోదించే పరిస్థితిలో ఉద్యోగులు లేరు, ఉపాధ్యాయ సంఘాలు లేరు, ఉద్యోగ సంఘాలు కూడా ఏవి లేరు. కాబట్టి వెంటనే సిపిఎస్కి ఆల్టర్నేటివ్ ఓపీఎస్ మాత్రమే, ఓపీఎస్ అమలు పరిచే విధంగా ప్రభుత్వాలు ఆ నిర్ణయం తీసుకుంటే ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు హర్షిస్తాయి.
దానికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాలు వెంటనే ఒక ఉద్యమ కార్యాచరణను తీసుకొని వెలుగుస్తాయని ఈ సభావేదిక నేను ప్రభుత్వాన్ని డిమాండ్. రాష్ట్రంలో తెలివిగా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ పేదల నడ్డి విరిచే స్మార్ట్ మీటర్ల విధానం అమలు చేయమంటూ ప్రకటనలు చేస్తున్న కూటమి నాయకుల తీరును సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు జల్దీ భాగ్య శ్రీధర్ ఖండించారు. బాపట్లపట్నం సిపిఐ పార్టీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన సిపిఐ పార్టీ ఏఐఎస్ఎఫ్ సంయుక్త సమావేశం నిర్వహించారు. గత వైసీపీ ప్రభుత్వంలో అక్రమ లావాదేవీలతో స్మార్ట్ మీటర్లను గృహాలకు బిగించాలనే ఆలోచనపై వామపక్షాలు వ్యతిరేకించినప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా స్మార్ట్ మీటర్ల ఒప్పందాలను వ్యతిరేకించిందని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. అదే టీడీపీ ప్రభుత్వం ఆ మీటర్ల బిగింపును కొనసాగిస్తుందని, గత ప్రభుత్వం విధానాలను కొనసాగిస్తున్న టీడీపీకి వైసీపీకి తేడా ఏంటి అని ప్రశ్నించారు. ప్రజలు గగ్గోలు పెడుతూ వాపోతున్నారని ఆయన పేర్కొన్నారు. ఆదానితో సోలార్ ఎనర్జీ ఒప్పందాలను ఒక వైసీపీ ప్రభుత్వం యూనిట్ ₹2.49 కొనుగోలు ఒప్పందం చేస్తుందని, ఆనాడు గుజరాత్ రాష్ట్రం సోలార్ ఎనర్జీ ఒక యూనిట్కు 1.99 మాత్రమే కొనుగోలు చేస్తే 50 పైసలు అదనంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 1750 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం పెద్దల చేతుల్లోకి వెళ్లాయని, అమెరికా దేశం కోర్టులో 2 కేసులు నమోదైనట్లు, కేసులలో జగన్మోహన్ రెడ్డి పేరును ప్రస్తావించి ఆదానితో మాజీ ముఖ్యమంత్రి కలిసిన తర్వాతనే సోలార్ ఎనర్జీ ఒప్పందాలు కుదిరాయని, ఆనాటి రాష్ట్ర ప్రభుత్వ కేబినెట్ అనుమతి ఇచ్చిందని ఆయన విమర్శించారు. ఈ ఒప్పందంలో ఇంకా రాష్ట్ర ప్రజలపై 1,20,000 కోట్ల రూపాయల అవినీతి భారం పడుతుందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చే ముందు కరెంటు ఛార్జీలు పెంచబోమని, ట్రూ అప్ ఛార్జీలు పెంచనని ప్రజలకు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి నేడు 15,000 కోట్ల రూపాయల పైచిలుకు రాష్ట్ర ప్రజలపై భారం మోపుతూ కరెంటు ఛార్జీలు పెంచుతున్నారని, నిత్యావసర ధరలు తగ్గించాలని, పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని, స్మార్ట్ మీటర్లు ఎత్తివేయాలని, దీనిని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ తీవ్రంగా వ్యతిరేకిస్తూ పేదల నడ్డి విడిచేటటువంటి విధానాన్ని తెలివిగా వ్యవహరిస్తూ స్మార్ట్ మీటర్ల విధానం, ఈ కరెంటు ఛార్జీలు తగ్గించే వరకు, స్మార్ట్ మీటర్ల ఒప్పందాలు ఆపే వరకు పోరాడుతుందన్నారు. అనంతరం బస్టాండ్ సెంటర్ నుండి నిరసన తెలియజేస్తూ ర్యాలీ నిర్వహించారు. అధికారంలోకి రావడం కోసం చంద్రబాబు నాయుడు గారు అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు. ఈ వాగ్దానాల్లో భాగంగా విద్యుత్ ఛార్జీలు విపరీతంగా పెంచారని, గత ప్రభుత్వం పెంచినటువంటి విద్యుత్ ఛార్జీలని మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా తగ్గిస్తామని, తగ్గించడమే కాకుండా పూర్తిగా ఎత్తివేసేటువంటి పరిస్థితి కూడా చేస్తామని అన్నారు. అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇచ్చిన మాటని, ఇచ్చిన వాగ్దానాలని మర్చిపోయి విద్యుత్ ఛార్జీలని విపరీతంగా పెంచారు. ఒక్కొక్క దీనికి దాదాపు ₹2.91 యూనిట్కి పెంచడం జరిగింది. ఈ యూనిట్కి పెంచడం వల్ల పేదలను నడ్డి విరిచేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఆ ధరలు చూస్తే అధికారులు అదే విపరీతంగా పెంచారు. కూరగాయలు, అదేవిధంగా నిత్యావసర వస్తువుల ధరలు కూడా విపరీతంగా పెరిగినాయి. ఈ అన్నిటినీ చూస్తే ఈ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వాన్ని అనుసరిస్తున్నారని అర్థమైపోతూ ఉంది. రైతు పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేదు. అదే విధంగా అనేక రకాలైన వాగ్దానాలు, సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఎట్టిపోయిందో తెలియదు. ఇటువంటి విధానాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వానికి పట్టిన గతే పట్టుతుందని ఆలోచించాలని సిపిఐగా మేము హెచ్చరిస్తూ, అదేవిధంగా పెంచినటువంటి విద్యుత్ ఛార్జీల్ని వెంటనే తగ్గించాలని సిపిఐ మాత్రం పెంచిన ధరలను తగ్గించే వరకు సిపిఐ పోరాటం సాగిస్తుందని సిపిఐగా బాపట్ల జిల్లా సమితి తరఫున హెచ్చరిస్తున్నారు. అవకాశాలు, అవగాహన కల్పిస్తే మహిళలు అన్ని రంగాలలో ప్రగతి సాధిస్తారని ఎస్ఐ రవీంద్ర అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయంలో ఐసిపిఎస్, ఐసిడిఎస్ ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు అధ్యక్షతన కిషోరీ వికాసం కార్యక్రమం నిర్వహించారు.
జ్యోతి ప్రజ్వలన చేశారు. మహాత్మా గాంధీ, బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎస్ఐ రవీంద్ర, ఎంపీడీఓ శ్రీనివాసరావు, ఎంపీపీ యారం వనజ, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ ఎన్ లక్ష్మీపార్వతి, డిటి శ్రీదేవి, పిహెచ్సి డాక్టర్ గోపీనాథ్, ఏపీఎం శ్రీనివాసులు రెడ్డి, ప్రధానోపాధ్యాయులు పిట్టు విజయభాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా సంతానోత్పత్తి, అదేవిధంగా శారీరక మార్పుల గురించి వాళ్ళల్లో మనం అవగాహన కల్పించాలి. అదేవిధంగా వాళ్ళకి పోషకాహారం అంటే వాళ్ళు ఏ విధంగా తింటే, ఎందుకంటే ఆడవాళ్ళ యొక్క రోజు వాళ్ళ వయసు పెరిగే కొద్దీ వారి యొక్క శరీరంలో చాలా మార్పులు సంభవిస్తుంటాయి. కాబట్టి వాళ్ళు న్యూట్రిషన్ ఏ విధంగా ఫాలో అవ్వాలి అనేది కూడా వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలి. అదేవిధంగా వాళ్ళకి విద్యని అందించడంలో మన యొక్క పాత్ర ఏ విధంగా ఉండాలి, విద్య వాళ్ళు ఏ అవకాశాలు వాళ్ళకు ఉన్నాయనేది వాళ్ళకి మనం తెలియజేయాలి. అదేవిధంగా విద్య తర్వాత వాళ్ళకి నైపుణ్యం అంటే ఏదైనా సరే వాళ్ళ జీవితంలో ముందడుగు వేయడానికి వాళ్ళకి మనం నైపుణ్యం కలిగించడం, అదేవిధంగా వాళ్ళల్లో ఆత్మవిశ్వాసం కలిగించడం, ఇవన్నీ కూడా మనం ఎప్పుడైతే ఎడ్యుకేట్ చేస్తామో అప్పుడే ఈ కిషోరి వికాసం యొక్క పథకం మనం ఆచరణ సాధ్యంగా ముందుకెళ్తుంది. అవేమీ చేయకుండా మనం ఎప్పుడైతే అంటే ఆ అమ్మాయి బాలిక దశలో 14 ఏళ్ళు, 15 ఏళ్ళు, 16 ఏళ్ళు ఉన్నప్పుడే ఆ అమ్మాయికి మొట్టమొదట ఎదురయ్యేటువంటి మొట్టమొదట హడ్డిల్ అంటే అవరోధం ఏంటంటే చైల్డ్ మ్యారేజ్ చేయటం. తర్వాత వీటికి కూడా వెనకపోతే బాల్య వివాహాలు చేసుకుంటే చట్ట ప్రకారంగా ఏ విధమైనటువంటి యాక్షన్ మనం తీసుకోవచ్చు అనే దాని గురించి మనం తర్వాత తెలియజేయాలి. మనకు బాల్య వివాహాల నిరోధక చట్టం సెక్షన్ 9 ఏం చెప్తుందంటే ఎవరైనా సరే ఆడపిల్లకి వయసు 18 సంవత్సరాలు నిండకుండా వివాహంగా చేసినట్లయితే చేసుకున్నటువంటి పెళ్లి కొడుకును ముద్దాయిగాను, అదేవిధంగా ఆ పెళ్లికి అటెండ్ అయినటువంటి బంధువుల్ని, ఫోటోగ్రాఫర్ని, భోజనాలు పెట్టే వాళ్ళని అందరినీ కూడా ముద్దాయిలుగా తీసుకొని రావడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే వివాహం చేసుకుంటారో బాలిక, ఆ బాలికని మనం బాధితురాలుగా పరిగణించబడతాం. ఆవిడేం ముద్దాయి కాదు. ఆవిడకి ఇష్టమైనప్పటికీ ఆవిడని బలవంతంగా ఆవిడ పెద్దల యొక్క ఇష్టాన్ని ఆవిడ మీద రుద్ది ఆవిడని పెళ్లికి ఒప్పించినప్పటికీ కూడా ఆవిడ ఎప్పుడు కూడా ముద్దాయి కాదు, ఆవిడ ఎప్పుడు కూడా బాధితురాలుగానే ఉంటుంది. ఆ బాధితురాలని మనం పేరెంట్స్కైనా అప్పచెప్పొచ్చు. పేరెంట్స్ కూడా తీసుకోవడానికి ఇష్టపడకపోతే మనకు చాలా బాలికల సంరక్షణ గృహాలు మనకు జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి, వాటికి కూడా మనం తరలించవచ్చు. మన దైనందిన కార్యక్రమాల్లో ఇలాంటి ఏదైనా వస్తే దాని గురించి యాక్షన్ తీసుకునే విధంగా మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి. 11 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలు బాలికలు, కిషోర్ బాలికలు అంటారు. వారికి 100 రోజుల ప్రోగ్రాంగా బాలికా కిషోర్ వికాసం అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. కాబట్టి స్కూళ్ళల్లో కమిటీలు ఏర్పాటు చేసి ఈ వయసు పిల్లలకు కూడా బాల్య వివాహాలు, రక్తహీనత, అదేవిధంగా అక్రమ రవాణా, లైంగిక వేధింపులు వీటన్నిటిపై కూడా అవగాహన కల్పించడం జరుగుతుంది. జరిగేది చాలా ఇబ్బందికరం. తర్వాత వాళ్ళ జీవితం కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. ఇవన్నింటిని కూడా గ్రామాల్లోకి వెళ్ళి మీరందరూ కూడా మోటివేట్ చేసి చెప్పాలి. అది ఒక మాట అంటాను, సమాజంలో మగపిల్లడితో పాటు ఆడపిల్ల బరాబర్ 10% అన్నా తక్కువే. ఎందుకంటే ఫీల్డ్కి వెళ్ళేసరికి ఆడపిల్ల అనేది చాలా ఎన్నో సమస్యలు ఎదుర్కొంటుంది. ఎందుకంటే పెద్ద మనిషి పరంగా మగపిల్లడికి 2 దెబ్బలు వేసినా కానీ ఆ దెబ్బలు తగిన 4 రోజులు గాయం మాయనిద్దాము, కానీ ఆడపిల్ల మీద పడినటువంటి గాయం కానీ నింద కానీ మాకు అది రిపీట్ అవుతూ ఉంటుంది. చెప్తూ ఉంటారు, మన పల్లెటూరులో ఎక్కువ చిన్నపిల్లలకి మ్యారేజ్ చేస్తున్నారు మేడం, అవి మీరు మీ దృష్టిలో పెడుతున్నాం, ఒకసారి మీరు ఫాలోఅప్ చేస్తే బాగుంటుంది అని. నేను చెప్పేది ఏంటంటే మండల్ లెవెల్లో ఈ కార్యక్రమం మనకు అంటే ఉద్యోగస్తులకి, మా ప్రజాప్రతినిధులకి పెట్టినట్టు ప్రతి గ్రామంలో మంత్లీ వన్స్ ఒక ర్యాలీ కానీ, లేకుంటే పంచాయతీల్లో ఉన్న ఇప్పుడు గ్రామాల్లో మ్యారేజ్ చేయాలంటే ఈ గ్రామ లెవెల్లో కూడా మీరు మీటింగ్ పెట్టి, ర్యాలీ పెట్టి వాళ్ళతో కూడా పెద్దలతో కూడా ఒక మీటింగ్ అనేది చేస్తే బాగుంటుందని, అప్పుడు గ్రౌండ్ లెవెల్ నుంచే మనం దాన్ని అరికట్టొచ్చనే ఉద్దేశం.
టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీల కార్యకర్తలు 40,000 మెజార్టీ ఇచ్చారని, టీడీపీ పార్టీ పట్ల ఒక కమిట్మెంట్ ఉందని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. ఆమె కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. తన తండ్రి టీడీపీలోనే ఎమ్మెల్యేగా గెలుపొందారని, తనను కూడా టీడీపీలో చేర్పించారని, అది తమ తండ్రికి, తనకు పార్టీ మీద, చంద్రబాబు నాయుడు మీద నమ్మకమన్నారు. తెలియక జరిగిన దానికి తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా వారే కామెంట్స్ పోస్ట్ చేస్తుంటే కొంచెం బాధ అనిపించిందన్నారు. గౌతు లచ్చన్న కుటుంబ వారసురాలిగా మాత్రమే పాల్గొన్నానని పేర్కొన్నారు. నిన్న సాయంత్రం నూజివీడులో జరిగిన తాతయ్య గారి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంగా జరిగిన కొన్ని సంఘటనల మీద ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియా తాలూకా పోస్టులు చూస్తూనే ఉన్నాను. అక్కడ ఏం జరిగిందో తెలియకుండా మాట్లాడుతున్న వాళ్ళ గురించి కాకుండా శిరీషమ్మ పొరపాటు చేస్తుందా, చేసిందా అని, ఏమ్మా ఇలా జరిగింది అని నా గురించి అభిమానంతో ఆప్యాయంగా జరిగింది తెలుసుకోవడానికి ఫోన్లు చేస్తున్న సోదరుల గురించి, సోదరీమణుల గురించి వివరణ ఇవ్వాలని మీ ముందుకొచ్చాను. నెల రోజుల క్రితమే డిసెంబర్ 15న నూజివీడులో ఆ కార్యక్రమం ఉంది అని కృష్ణా జిల్లా గౌడ సంఘం నాయకులందరూ నన్ను కాంటాక్ట్ చేసిన పిదప మనవరాలిగా ఆయన విగ్రహాన్ని మీరే ఆవిష్కరించాలి అని చెప్తే ఖచ్చితంగా వస్తానని అన్నాను. ఇంతకు ముందు కూడా లచ్చన్న గారి విగ్రహాలకి ఆయన కుటుంబ సభ్యురాలిగా ఆవిష్కరణకు వెళ్లాను, ఇప్పుడు వెళ్తున్నాను కూడా. ఇది తెలిసి జరిగిన పొరపాటు కాదు, తెలియక జరిగిన పొరపాటు. అయినప్పటికీ కూడా ఈరోజు ఉదయం నుంచి సోషల్ మీడియాలో దీని మీద విపరీతంగా స్పందిస్తున్న వాళ్ళకి మీ సోషల్ మీడియా, మీ సోదరి గౌతు శిరీషగా విన్నపం. తెలుగుదేశం సోషల్ మీడియా అంటే చాలా అభిమానం ఉన్న అమ్మాయిని. సోషల్ మీడియాలో మీ అందరూ నాతో పంచుకుంటున్న ప్రతి అభిప్రాయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లే మీ గౌతు శిరీషని. అలాంటిది తెలిసి తప్పు చేస్తానని ఎలా అనుకుంటారండి? 6 నెలలుగా పలాస నియోజకవర్గంలో గతంలో చంద్రబాబు నాయుడు గారిని, పార్టీని దూషించిన వాళ్ళు ఈరోజు మనం అధికారంలో ఉన్నామని, ఎన్నికల్లో గెలిచిన మరుసటి రోజు నుంచి పార్టీలోకి వస్తామని క్యూలు కట్టినా కనీసం పార్టీ ఆఫీస్ లోపలికి కూడా నేను తీసుకురావట్లా. శిరీషమ్మ మీద నమ్మకంతో, గౌరవంతో 41,000 మెజారిటీ ఇచ్చిన తెలుగుదేశం, జనసేన, బీజేపీ కార్యకర్తలతోనే నా ప్రయాణం. అంతేగాని ఈరోజు గెలిచామని మన పార్టీలోకి వస్తున్న ఏ ఒక్కరిని తీసుకోనని తెగేసి చెప్పాను. ఆ మాట మీదే నిల్చున్నాను. అది నా కమిట్మెంట్ పార్టీ పట్ల. ఇక పోతుల సునీత గారు రాజీనామా చేస్తున్నారు వైసీపీకి అన్నప్పుడు మొట్టమొదటిగా వాయిస్ రేస్ చేసిన ఏకైక ఎమ్మెల్యేని నేనే. పోతుల సునీత గారు నన్ను తిట్టలేదు, కానీ నేను అభిమానించే చంద్రబాబు నాయుడు గారిని, ఆయన కుటుంబాన్ని తిట్టారని, ఆమె పార్టీలో రావడానికి వీల్లేదు అని పెద్దలకి సూచించింది నేనే. రిక్వెస్ట్ చేశాను. అది పార్టీ పట్ల నాకు గాని, నా కుటుంబానికి గాని ఉన్న కమిట్మెంట్. నా తండ్రి ఏ పార్టీతో, జెండాతో తెలుగుదేశం పార్టీలోనే ఆయన రాజకీయ జీవితం మొదలు పెట్టారో 35 సంవత్సరాలు 6 సార్లు ఎమ్మెల్యేగా అదే తెలుగుదేశం జెండాతోనే ఈరోజు ఆయన ప్రత్యక్ష రాజకీయాల నుంచి రిటైర్ అయ్యారు. నన్ను ఆ పార్టీలోనే పెట్టారు. ఇది గౌతు కుటుంబానికి తెలుగుదేశం పట్ల గాని, చంద్రబాబు నాయుడు గారి పట్ల గాని, లోకేష్ గారి పట్ల గాని ఉన్న కమిట్మెంట్. తెలియక జరిగిన ఈ పొరపాటుని చాలా రకాలుగా తెలుగుదేశం సోషల్ మీడియా సోదరులే కామెంట్లు పెడుతుంటే కాస్త బాధ అనిపించింది. పక్కన వాళ్ళు ఏమన్నా అనొచ్చు, సొంత వాళ్ళంటే బాధ ఎక్కువగా ఉంటుంది కదా, అది నేను తెలిసి చేస్తే అనొచ్చు. గౌతు శిరీష ఏ రోజు పార్టీ పట్ల తప్పు చెయ్యదు, చెయ్యనివ్వదు. గత 5 సంవత్సరాలు వైసీపీ తాలూకా సోషల్ మీడియా హెరాస్మెంట్ ఫేస్ చేశాను. నాకు సోషల్ మీడియా హెరాస్మెంట్ కొత్త కాదు. అయితే మొదటిసారి సొంత పార్టీలో అక్కడ ఏం జరిగిందో తెలుసుకోకుండా ఆ పార్టీ కార్యక్రమం పెట్టింది నేను కాదు, అది నా నియోజకవర్గం కాదు, నడిపింది నేను కాదు. గౌతు లచ్చన్న గారి మనవరాలిగా, కుటుంబ వారసురాలిగా విగ్రహ ఆవిష్కరణకి మాత్రమే వెళ్లాను. అక్కడ ఎవరెవరిని ఆహ్వాన సంఘం పిలిచారో నాకు ఎలా తెలుస్తుందండి? అయినా కూడా నాకు తెలియక జరిగిన పొరపాటు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా చూసుకుంటానని
ముఖ్యంగా తాతగారి విగ్రహావిష్కరణకి వెళ్ళినప్పుడు అక్కడికి ఎవరెవరు వస్తున్నారో ముందే కనుక్కొని వెళ్తానని పార్టీకి, పార్టీ పెద్దలకి, సోషల్ మీడియాలో విపరీతంగా రియాక్ట్ అవుతున్న సోషల్ మీడియా సోదరులకు, నన్ను అభిమానించి మా శిరీషమ్మ తప్పు చేయదు అని నమ్ముతున్న సోదరులకు కూడా మాట ఇస్తున్నాను. మీ సోదరి గౌతు. ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడిన కుటుంబం తమదని, మొదటి వేతనం కూడా ఇస్కాన్ దేవాలయంకు ఇవ్వటం జరిగిందని ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. ఆమె పార్టీ కార్యాలయంలో మాట్లాడారు. గుంటూరు నగరంలో జరిగిన ఘటనను ఓ న్యూస్ ఛానల్లో తన పేరు మీద ఒక అసత్య వార్తను ప్రసారం చేయటం చూసి చాలా బాధపడుతున్నానని ఆమె పేర్కొన్నారు. జరిగిన ఘటనను వక్రీకరించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. హిందూ మతానికి తాను వ్యతిరేకంగా ప్రవర్తించినట్లు ప్రసారం చేశారన్నారు. తాను కూడా హిందూ ధర్మాన్ని ఆచరించే ఒక ఆధ్యాత్మిక చింతన కలిగిన కుటుంబంలో పుట్టిన దానిని. అటువంటి తన మీద ఈ రకంగా వార్త రావటం అత్యంత బాధాకరమన్నారు. ఒక ప్రజాప్రతినిధిగా అందరికీ సౌకర్యాల కోసం కృషి చేయటం నా బాధ్యత అన్నారు. అందులో భాగంగా ట్రాఫిక్ సమస్యలను క్షేత్రస్థాయిలో వెళ్లి పరిశీలిస్తున్నటువంటి క్రమంలో రద్దీగా ఉండే కూడళ్లలోని స్పీడ్ బ్రేకర్ల వద్ద కొంతమంది నిలబడి వాహనాలను ఆపించటం వలన అంబులెన్సు, స్కూల్ బస్సులకు ట్రాఫిక్ సమస్య ఏర్పడుతున్నదని, పవిత్ర భగవద్గీతను ఇలా రోడ్డు మీద విక్రయించడం చూసి ఆవేదనకు లోనై మీరెందుకు ఇలా రోడ్డు మీద భగవద్గీతను తీసుకొచ్చి విక్రయిస్తున్నారని, మీకు ఒక స్టాల్ను నేను ఏర్పాటు చేస్తానని చెప్పి ట్రాఫిక్కు అంతరాయం కలిగించకుండా పవిత్రమైన భగవద్గీతను విక్రయించాలని చెప్పటం మాత్రమే జరిగిందన్నారు. గతంలో తన మొదటి నెల జీతంలో కొంత భాగాన్ని ఇస్కాన్ ప్రతినిధులకు, అక్షయ పాత్రకు అందించిన విషయం కూడా ఈ సందర్భంగా గుర్తు చేశారు. తమది ధార్మిక కుటుంబం కాబట్టే మేము కొన్ని గుళ్ళు కట్టించామని, కార్తీక దీపోత్సవాలు, సంక్రాంతి సంబరాలు, అయ్యప్ప పడిపూజ కార్యక్రమాలు నిర్వహించామని, ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడి ఉన్నానని, ప్రజలెవరూ కూడా ఇటువంటి ప్రచారాలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గం కూడా ట్రాఫిక్ సమస్యలు లేకుండా చేసే ప్రయత్నంలో ఎక్కడ ప్రధానంగా ట్రాఫిక్తో మనకి ఇబ్బంది కలుగుతుందో అనే ఒక పర్యవేక్షణలో భాగంగా పూర్తి స్థాయిలో, క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించడం జరిగింది. కొన్ని కూడళ్ల దగ్గర ఇస్కాన్ భక్తులందరూ కూడా ఈ యొక్క భగవద్గీతను విక్రయిస్తూ కనిపించారు. అయితే ఒక వారం పాటుగా ఈ యొక్క ప్రక్రియ జరుగుతూ ఉంది. కొన్ని సందర్భాల్లో అనేక ప్లేసెస్ లో ఈ యొక్క ట్రాఫిక్ జామ్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. దాదాపుగా పావు గంట పాటు నా కారు, అదే విధంగా వెనకాల స్కూల్ బస్సులు, అదే విధంగా ఆ వెనకాల ఉన్న అంబులెన్స్ కూడా చిక్కుకొని తీవ్ర స్థాయిలో ట్రాఫిక్ అసౌకర్యం కలిగించే విధంగా నేను గమనించడం జరిగింది. దీన్ని దృష్టిలో పెట్టుకుని వారి వద్దకు వెళ్లి పిలిచి, ఇలా ట్రాఫిక్ అంతరాయం కలిగించేలాగా మీరు చేసే ఈ పని కాకుండా పక్కన ఒక చిన్న స్టాల్ ని ఏర్పాటు చేయిస్తాను, అక్కడి పవిత్ర గ్రంథాన్ని మీరు విక్రయం చేస్తే చాలా బాగుంటుంది. ధర్మ పరిరక్షణ కోసం, దాన్ని విస్తృతంగా ప్రచారం కోసం చేసే పని ఎంతో సమర్థవంతమైనప్పటికీ కూడా ఈరోజు ఇలా ట్రాఫిక్ ఇబ్బంది కలిగించే విధంగా, మనని ఇంకొక నలుగురు ప్రశ్నించే విధంగా ఉండకూడదు అనే ఒక ప్రయత్నంలో భాగంగా వారిని పిలిచి ప్రశ్నించడం జరిగింది. అయితే ముందుగా అసలు ఇస్కాన్ అనే సంస్థకి ఇలా క్రయ విక్రయాలు ప్రక్రియ ఉందా లేదా అనే ఒక అనుమానంతో నేను గుంటూరు ఇస్కాన్ వారికి, అదేవిధంగా విజయవాడ ఇస్కాన్ వారికి కాల్స్ చేసి, మీరు దీన్ని ఇలా చెయ్యాలి, విస్తృతంగా మీరు దీన్ని ప్రచారం చెయ్యాలి అని కోరారా, రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇలా జరుగుతుంది అని నా దాకా వచ్చాయి, ఇది మీ యొక్క ఇనిషియేషనా అని చెప్పి నేను వాళ్ళని అడగడం జరిగింది. వారు పూర్తిగా ఇది మాకు సంబంధం లేని విషయము, మేమెప్పుడూ కూడా ఇలాగా క్రయ విక్రయాలు చేయమని చెప్పలేదు. అక్షయ పాత్ర వారికి కూడా ఎన్నో రకాలైన కాల్స్ వస్తున్నాయి, ఇది చాలా తీవ్ర మనస్తాపానికి చెందించే విషయంగా ఉంది, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని చెప్పి వారికి కూడా ఎంతో మంది అడిగి తెలుసుకున్న పరిస్థితి ఉంది అని చెప్పి వారు కూడా బాధపడడం జరిగింది. ఈ అన్నిటినీ మనసులో పెట్టుకుని, దృష్టిలో పెట్టుకుని ఆ రోజు ఏదైతే ఉందో ఒక కూడలిలో వారిని పిలిచి, మీరు చేస్తున్న ఈ ప్రక్రియ సమంజసమేనా, ఇలా ప్రజలకు అసౌకర్యం కలిగించడం సమంజసమేనా, మన ధర్మం ఇదేనా మనకి నేర్పిస్తున్నది అని చెప్పి వాళ్ళని ప్రశ్నించడం జరిగింది. అయితే దీన్ని కొన్ని ఛానల్స్ వాళ్ళు చాలా డైవర్ట్ చేస్తూ, ఇది మతపరమైన సమస్యగా దాన్ని పరిగణిస్తూ ఈ రోజు నా మీద ఒక దుష్ప్రచారాన్ని చాలా విస్తృతంగా వీడియోస్ రూపంలో అనేక ప్రాంతాలకి పంపిస్తూ, అనేక ధర్మ సంఘాలకి పంపిస్తూ దీన్ని చాలా సైడ్ ట్రాక్ చేస్తూ ఉన్న క్రమంలో
ఇస్కాన్తో నాకున్న అనుబంధం చాలా పవిత్రమైంది, గొప్పది, చాలా లోతైనది. నా ఫస్ట్ జీతం కూడా నేను ఇస్కాన్ వారికి అందించడం జరిగింది. అదేవిధంగా మా యొక్క ధార్మిక కార్యక్రమాలు మీరు చూస్తే ఎన్నో రకాలైన గుళ్ళు కట్టించడం, ఎన్నో రకాలైన పూజా కార్యక్రమాల్ని మేము నిర్వర్తించడం, కార్తీక దీపోత్సవాల పేరుతో, దసరా సంబరాల పేరుతో మన సంస్కృతిని, మన మతాన్ని, మన ధర్మాన్ని కాపాడే ప్రయత్నాలు ఎన్నో రకాలుగా మా కుటుంబం మొత్తం కూడా ఎప్పుడు నిరంతరం అందులోనే ఉంటుంది. అయితే భూమి సమస్యలు ఉన్న రైతులు రెవెన్యూ సదస్సులను ఉపయోగించుకోవాలని తహసీల్దార్ సుందరమ్మ అన్నారు. కర్లపాలెం మండలం చింతాయపాలెం గ్రామంలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. డేటా ఫోల్డింగ్, వెబ్ ల్యాండ్ 22A సమస్యలపై 8 దరఖాస్తులను రైతులు అందజేశారు. ఈ సందర్భంగా సుందరమ్మ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పీటా శ్రీనివాసరావు, ఆర్ఐ రాజేందర్, సర్వేయర్ శ్రీరామమూర్తి, విఆర్ఓ సుభాని, కార్యదర్శి పావని తదితరులు పాల్గొన్నారు. గ్రామ రెవెన్యూ సదస్సుల్లో భాగంగా చింతాయపాలెం గ్రామంలో రెవెన్యూ గ్రామ సదస్సు జరుగుతుంది. దీనిలో ఇప్పటివరకు 5 అప్లికేషన్లు వచ్చి ఉన్నాయి. ఈ 5లో మ్యూటేషన్స్, తర్వాత డాటా పోర్టింగ్, తర్వాత 6, 8 కాలమ్స్ సవరణకి వచ్చున్నాయి. ప్రస్తుతం జరుగుతూ ఉంది. ఈ గ్రామస్తులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భూమి సమస్యలు ఉన్న రైతులు రెవెన్యూ సదస్సులను ఉపయోగించుకోవాలి. మండల తహసీల్దార్ సుందరమ్మ. ధర్మ పరిరక్షణ కోసం కట్టుబడిన కుటుంబం. మొదటి వేతనం కూడా ఇస్కాన్ దేవాలయంకు ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్యే గల్లా మాధవ్. రాష్ట్రంలో తెలివిగా స్మార్ట్ మీటర్లు బిగిస్తూ పేదల నడ్డి విరిచేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం. సిపిఐ పార్టీ సీనియర్ నాయకులు జల్దీ భాగ్యశ్రీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.